హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఈ రోజున థర్స్డే బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నా. మార్నింగ్ అయితే చక్కగా లెగిసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక దీపారాధన అయితే చూసారా, ఇవాళ అయితే ఇలా చేసుకున్నా అనమాట. అండ్ పైన మందార పువ్వులు అయితే చక్కగా పూస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్దగా వస్తాయి మా ఇంట్లో మందార పువ్వులు. ఒక్క మందార పువ్వు పెడితే చాలు, అసలు మంచి కలగా అనిపిస్తుంది అనమాట. అండ్ బయట పూజ అయిపోయాక ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నా. ఇక ఈరోజు ఏంటంటే కొద్దిగా ఎర్లీగా పూజ చేసుకొని మనకి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కానీ లంచ్ సెక్షన్ కానీ కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటే ఎర్లీగా పూజ చేసుకుంటా కదా. సో ఈవేళ కూడా ఎర్లీగానే పూజ అనేది స్టార్ట్ చేశాను. అండ్ పూజ కూడా బాగా అయిపోయింది, చూసారు కదా. ఇవాళ పూజ అయితే ఇలా జరుపుకున్నా. అండ్ ఇవాళ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంట్లో పూరి మేక్ చేద్దాం అనుకున్నా. రాత్రి నేను ఇంకా చెనా అయితే నానబెట్టాను. అంటే కాలా చెనా అంటాం కదా, శనగలు, నల్ల శనగలు నానబెట్టి ఇంకా అదైతే కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఒక పక్క అది విజిల్ కూడా వచ్చేసింది నేను పూజ చేసుకునే లోపల. దాంట్లో ఏంటంటే ఇంకా కొద్దిగా ఒక ఆనియన్ కట్ చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొద్దిగా వేయించుకొని ఇక దాంట్లోని మనం టమాటా ప్యూరీ, కొద్దిగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిగా గరం మసాలా ఒకటి వేసుకొని బాగా ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు కారం ఇంకా చనా మసాలా ఒకటి వస్తుంది కదా, ఆ మసాలా ఒకటి అయితే వేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తర్వాత ముందుగానే నేనైతే ఆట అనేది తడుపుకొని ఉంచుకున్నా. మనకి పూరికి కదా కొద్దిగా గట్టిగా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. అండ్ పూరి కూడా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ రెసిపీ అనమాట ఇవాళ. అందుకే ఇంకా పూజ అనేది ఎర్లీగా చేసేసుకున్నా. అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో నార్త్ నుంచి వచ్చాం కదా మేము, ఎక్కువ పూరీస్, పరాటాస్ ఇంకా రోటీస్ ఇలాంటివి అయితే పిల్లలు ఇష్టపడతారనమాట. క్యారియర్స్ కూడా లెఫ్ట్ అవ్వవు, అంటే దాంట్లో ఏం కూడా ఇంకా లెఫ్ట్ చేయరనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయ్యాకే బాక్స్ ఇంటికి వస్తుంది. అదే నేను కానీ రైస్ పెట్టానంటే, ఏదైనా కర్రీ పెట్టానంటే అది మాత్రం కంపల్సరీ కొద్దిగా లెఫ్ట్ అయ్యే తీసుకొస్తారనమాట. సో ఇంకా అందుకే ఇప్పుడు కొద్దిగా చల్లగా కూడా ఉంది కదా, ఇంకా ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే ఇలాగ రోటీస్, పరాటాస్ అండ్ పూరీస్ ఇలాంటివి ఉంటాయన్నమాట మ్యాక్సిమం లంచ్ బాక్స్ కూడా. ఇక తర్వాత నేనైతే వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ చేసేసి ఒక న్యాప్ అయితే తీసా. అండ్ ఇల్లు క్లీనింగ్ అనమాట, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫ్రైడే పూజ చేసుకుంటానని. సో ఇంకా ఒక న్యాప్ తీసాక పైకి వెళ్ళి ఫస్ట్ అయితే మొత్తం అన్నీ కూడా డస్టింగ్ కొద్దిగా చేసి మోప్ అయితే చేసేసాను. పైన అంతా మోప్ చేసేసాను అనమాట బిఫోర్ డే లక్ష్మీవారమే. ఎందుకంటే ఫ్రైడే కింద చేసుకుంటాను, ఒకేసారి అంటే కొద్దిగా కష్టం అవుతుందని చెప్పి. ఇక మా ఇంట్లో మినపప్పు, పొట్టుపప్పే వాడతా అనమాట ఎప్పుడూను. సో ఇంకా మొన్నటి వరకు చూసారు కదా దోశ, అండ్ ఇప్పుడైతే కొద్దిగా చేంజ్ వస్తుంది అనమాట. ఒకరోజు మధ్యలో అయితే పూరి చపాతీ ఉంది కదా, ఇప్పుడు ఇంకా ఇడ్లీ పెడతా అనమాట ఒక 2 days వరకు పిల్లలకి. సో దానికోసం అని చెప్పేసి కొద్దిగా రవ్వ అండ్ పప్పు అయితే నానబెట్టా. ఇది ఒక 2 hours ఉంటే సరిపోతుంది. మనకి పొట్టుపప్పు అయితే మంచిగా ఎక్కువ వస్తుందన్నమాట, రుబ్బు కూడా ఎక్కువ వస్తుంది. అండ్ నాకైతే అలవాటు అనమాట బాగా. సో అంత కష్టం అనిపించదు, కడగడం కూడా ఫాస్ట్గానే ఒక 15 minutesలో అయితే క్లీన్ చేసేస్తా. సో ఇంకా ఇదైతే నానబెట్టా అనమాట ఇవాళకి, అంటే రేపటి టిఫిన్కి ఇవాళకి కొన్ని ప్రిపరేషన్స్ అనమాట. అండ్ పూజకి ఇంకా దీపారాధన అంతా కొండెక్కిపోయింది కదా, మొత్తం ఇంట్లో అన్నీ కూడా తీసేసి ఇంకా ఈవినింగ్ అవ్వకముందే, ఇది 4 అలా అనమాట. సో ఇంకా ఆ టైంలో అయితే మొత్తం అన్నీ కూడా వాష్ చేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ 5 అయితే మళ్ళీ మనం దేవుడివి వాష్ చేయకూడదు కదా. సో అందుకనే ఇంకా అన్నీ కూడా నీట్గా రేపటికి కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. అండ్ ఈ మధ్యలో అయితే చాలా పని చేశాను, యాక్చువల్లీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా పైన అయితే చాలా డస్టింగ్ అయ్యింది, చాలా క్లీన్ చేసా. ఇంకా అవన్నీ చేసుకొని కిందకు వచ్చి అప్పుడు ఒక చాయ్ తాగి ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను. అండ్ మనకి ఏంటంటే శుక్రవారం పూజ అని చెప్పాను కదా,
ఇల్లంతా కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. మార్నింగ్ అయ్యే లోపలే మొత్తం అన్ని శుభ్రాలు కంప్లీట్ అయిపోవాలి. సో అందుకనే ఇంకా ఇంట్లో ఏంటంటే మాసిన బట్ట ఏమీ ఉండకూడదనమాట. మనం ఏదైనా పూజ చేయాలి, ఏదైనా వ్రతం చేసుకున్నామంటే ఇంట్లో మాసిన బట్ట అనేది ఉండకూడదు. సో అందుకే ఇంకా అన్నీ పిక్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి పైకి తీసుకెళ్ళి బట్టలన్నీ ఆరేసా. అండ్ వన్ ట్రిప్ అయితే నేను ఫోల్డింగ్ కూడా చేసేసాను. ఏమి కూడా షూట్ చేయలేదు, ఇంకా ఫాస్ట్గా పని చెయ్యాలి ఇంకా, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉందన్నమాట. నేను కూడా వెడ్నెస్డే అనుకున్నా యాక్చువల్లీ పూజ చేద్దాము అని, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ బట్ నాకైతే ఇంకా సడన్గా ఎందుకో తెలియదు వెడ్నెస్డే చెయ్యాలి అనిపించింది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో షేర్ చేస్తా, అది కూడా మీకు అన్నీ షేర్ చేస్తున్నాను కాబట్టి. లాస్ట్ వీక్ ఏంటంటే థర్స్డే నైట్ నాకు ఒక కల వచ్చిందనమాట. కల్లో నేను అలా నడుచుకుని వెళ్తున్నానంట, ఎవరో ఒక ఆవిడ పూజ ఏదో చేస్తున్నారంట, సంథింగ్ నాకు తెలీదు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర హడావడిగా ఉందని చెప్పి ఏం చేస్తున్నారో అని అడిగానట. సో అడిగితే లోపలికి రమ్మని పిలిచింది ఆవిడ. పిలిచాక పూజ చేసుకుంటున్నాను, లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను అని చెప్పారనమాట. అని అనుకుని సరే అని చెప్పి అనే లోపలే ఆవిడ, నేను అడిగానట కలశం పెట్టారా అంటే, నువ్వైతే బాగా పెడతావు కలశం, నువ్వు పెట్టు, నాకు పెట్టడం రావట్లేదు అని చెప్పారనమాట కల్లో. సో అక్కడ నేను రెడ్ బ్లౌజ్తో చక్కగా అన్నీ నీటిలో చక్కగా పసుపు కుంకుమ అన్నీ వేసి కలశం అది నీట్గా అరేంజ్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టానన్నమాట. నువ్వైతే బాగా పెడతావు, పెట్టు అని అన్నారని. సో నేనైతే చాలా రోజుల నుంచి ఇల్లు కట్టిన కాడి నుంచి అనుకుంటున్నా ఇంట్లో పూజ చేయాలి అని. సో ఇన్ని ఇయర్స్ కూడా నాకు అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా అలాగా కళ వచ్చింది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయాలి అనుకున్నా. యాక్చువల్లీ మార్గశిర మాసంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా కార్తీక మాసం కూడా చాలా మంచిది అని చెప్పి ఏదైనా పూజ చేయాలి అనుకుంటే ప్రారంభానికి మంచి రోజులు కూడా ఉండాలి కదా, ఆటంకాలు విఘ్నాలు లేకుండా అవ్వాలన్నమాట. సో అందుకే ఇంకా రేపు అనేది స్టార్ట్ చేస్తున్నా. అందుకే ఇంకా ఫాస్ట్గా ఈ పనులన్నీ అనమాట. ఇంక ఇక్కడ దేవుడి సామాన్లన్నీ కూడా నేను డైలీ క్లీన్ చేస్తాను కదా, పెద్ద హడావిడి పడైతే ఏం క్లీనింగ్ చేసుకోలేదు. కొద్దిగా షాంపూ ఒకటి యూజ్ చేస్తాను. అండ్ కొద్దిగా మన ఇంట్లో డిష్ వాష్ ఉంటుంది కదా, విమ్ బార్ ఒకటి. ఆ తర్వాత ఇంకా చింతపండు కొద్దిగా లైట్గా తీసుకున్నా, బట్ అయితే యూజ్ చేయలేదు. అండ్ తర్వాత ఇంకా ఎక్సో సోప్ ఒకటి పెట్టుకుంటా అనమాట. అంటే దేవుడి కోసం అన్నీ కూడా నేను సెపరేట్గా ఒక సోప్ అని, ఒక స్క్రబ్ అని అన్నీ సెపరేట్గా పెట్టుకుంటా అనమాట. ఇంకా ఇంట్లో వాడిన స్క్రబ్స్తో కానీ దేంతో కానీ పామనమాట. సెపరేట్గా ఒక డిష్ వాషర్ సోప్ బాక్స్ పెట్టేసుకొని ఒక స్క్రబ్బర్ అనేది ఉంచుకుంటా. అండ్ షాంపూస్ ఇవన్నీ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లోట్ చేసుకోవచ్చు. షాంపూ ఎందుకు యూజ్ చేస్తానంటే, అమ్మవారికి మా ఇంట్లో పాలరాతితో ఉన్నారు కదా అమ్మ చిన్న బుల్లిగా, సో అమ్మవారికి స్నానం చేయించినప్పుడు షాంపూ వేసి చేయిస్తా అనమాట. సో అది దానికోసం. సో ఇలా అయితే కొన్ని పనులన్నీ బిఫోర్ డే చేసుకున్నాను నేను పూజ కోసం. ఇక తర్వాత అట్ ది సేమ్ టైం నాకు కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఉంచుకున్నా అనమాట. బిఫోర్ డే నైటే మొత్తం కిచెన్ మాత్రం మొత్తం క్లీన్ చేసుకున్నా. అండ్ ఆఫ్టర్ ఏంటంటే తెల్లవారు లేచాక ఈ కిందనంతా మోపింగ్ అనేది చేసుకుంటా. ఎందుకంటే మనం ఎంత బిఫోర్ డే చేసుకున్నా ఏదైనా వ్రతాలు కానీ ఏదైనా పెద్దగా కొద్దిగా ఏదైనా పూజలు చేసుకుంటే మనం ఏ రోజు పూజ అయితే ఆ రోజే చేసుకోవాలి కాబట్టి. సో ఇంకా కిందన మాత్రం మాప్ చేయలేదన్నమాట, పైన మాత్రం వరకు మాప్ చేసి వచ్చేసా. ఇంకా ఈ షింక్ యూజ్ చేసినవన్నీ కూడా ఒకే టైంలో మొత్తం అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకొని వెళ్తున్నా అనమాట ఒక షెడ్యూల్గా. ఇక ఇవన్నీ అయ్యే లోపల పప్పు కూడా బాగా నానిపోయింది. అండ్ పప్పు కూడా నీట్గా తీసుకెళ్ళి బయటని కూడా మాకు ఇంకో షింక్ ఉందన్నమాట. ఇక్కడ ఓన్లీ దేవుడివి అండ్ వెజిటేబుల్స్ వాష్ చేయడానికి మాత్రమే ఈ షింక్ అయితే యూజ్ చేస్తాను. ఎవరిని హ్యాండ్ వాషెస్ అవి ఏమి కూడా చేయనివ్వను అనమాట. అండ్ నాన్ వెజ్ కూడా ఏం ప్రిపేర్ చేసినా ఇక్కడ ఏమీ వాష్ చేయము. ఈ షింక్ ఓన్లీ నేను దేవుడి సామాన్లు అండ్ ఏమైనా వెజిటేబుల్స్ వాషింగ్ అండ్ రైస్ వాషింగ్ వరకే యూజ్ చేస్తాను అనమాట. సో అందుకనే ఇక్కడ వాష్ చేసి అయితే నీట్గా ఆరబెట్టేసుకున్నా.
ఆ తర్వాత పప్పు కూడా నీట్గా వాష్ చేసి తీసుకొని వచ్చేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇలాగా ఒక 2-3 డేస్ అయితే ఇలా పెట్టుకొని ఉంచుకుంటే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. ఒకవేళ ఉన్నా సరే పిల్లలు ఒకవేళ తినలేదు అనుకుంటే ఆల్టర్నేట్గా మధ్యలో మనం ఏదైనా చేసుకోవచ్చు. బట్ బ్యాటర్ అనేది రెడీగా ఉంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి కాకపోయినా మనకైనా ఎప్పుడైనా డిన్నర్ చేయాలనిపించకపోయినా సరే చక్కగా హ్యాపీగా టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే మస్ట్ అండ్ షుడ్ బ్యాటర్స్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి. అండ్ ఇలా అయితే నా ఈవినింగ్ రొటీన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు చాలాసార్లు మార్నింగ్ రొటీన్సే షేర్ చేస్తున్నాను కానీ ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేయలేదు. సో ఇవాళ ఏంటంటే మొత్తం నా డే షెడ్యూల్ అంతా షేర్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి చాలా మటుకు అయితే నేను ఎడిట్ చేసినప్పుడు డిలీట్ చేసేసా. లేదు అనుకుంటే మొత్తం రోజంతా చూపిస్తే ఇంకా రోజంతా కూడా హౌస్ వైఫ్స్కి వర్క్ అనేది కామనే కదా అందరికీ. అండ్ ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ చూసారు కదా, బాగా అయితే బీట్ చేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ని బిఫోర్ డే నైటే. అప్పుడైతే మనకి చక్కగా స్పాంజెస్లా వస్తాయన్నమాట ఇడ్లీ అనేది. ఇంకా మనం ఈనో కానీ ఏం వేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం బీట్ చేయకపోతే ఏంటంటే లంప్స్ కింద ఉండిపోతాయి అన్నమాట. మనం కలిపిన రవ్వ నీట్గా మిక్స్ అవ్వకుండా లంప్స్ లాగా ఉండిపోయి కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట. సో మంచిగా టెక్స్చర్ బాగా బీట్ చేసి పెట్టుకుంటే మంచిగా స్పాంజ్గా వస్తాయన్నమాట ఇడ్లీస్. అండ్ చూసారు కదా, మిక్సీ కూడా వెంటనే పని అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకున్నా. అండ్ షింక్ ఇందాకలే క్లీన్ చేసా. బట్ అయినా సరే మనం ఏ పని చేసినా సరే వెంటనే క్లియర్ చేసేసుకుంటే కష్టం అనుకోకుండా ఎన్నిసార్లైనా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ నీట్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎంత పని చేసినా ఆఫ్టర్నూన్ నుంచి కిచెన్లో పని చేయలేనట్టుగా ఉందన్నమాట. అంత నీట్గా అయితే ఉంటుంది. సో నేనైతే ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది ఎవ్రీడే ఇలా నైట్ నిద్రపోక ముందే చేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడైతే పిల్లలకి ఇంకా డిన్నర్ అనేది మార్నింగే ప్రిపేర్ చేసి ఉంచా, ఇంకా అదే పెడతా. అందుకనే ఇంకా కిచెన్ క్లీన్ చేసేసా. పిల్లలైతే చదువుకుంటున్నారు. అండ్ తర్వాత అయితే ఇంకా పైకి వచ్చాను. ఎందుకంటే నిన్న ఏసీ కంఫర్టర్స్ ఇవన్నీ కూడా వాష్ చేశాను కదా, బెడ్షీట్ చేంజ్ చేశాను. కానీ నేను ఏసీ కంఫర్టర్ అయితే ఇంకా బాగా అయితే కొద్దిగా ఆరాలి అని చెప్పి ఎండ రావట్లేదు కదా అని 2 days అయితే ఉంచా. ఇంకా బాగా ఆరిపోయాక అయితే తీసుకొని వచ్చాను. అండ్ నిన్న టీవీ రూమ్లో కూడా మనకి ఇంకా సోఫాస్ అవి ఏమీ లేవు, మీకు తెలిసిందే కదా. సో ఇలా పాత కోట ఒకటి ఉంటే ఇలాగే వేస్తాను కదా, దాన్ని కూడా నిన్న మొత్తం బెడ్షీట్ అది రిమూవ్ చేసేసాను అనమాట. రిమూవ్ చేసి వాషింగ్కి అయితే పెట్టేసుకున్నా. అండ్ మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. థర్స్డే మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసా. ఇంకెక్కడ కూడా ఏం లెఫ్ట్ లేదనమాట. ఈవెన్ మన ఇంట్లో ఫుడ్ మ్యాట్స్ కూడా అన్నీ వాష్ చేసి పెట్టేసుకొని ఇంకా నీట్గా అయితే పైనంతా ఉంచేసుకున్నా. ఇంకా మార్నింగ్ మనం లేచి వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ బెడ్షీట్ ఒకటి నీట్గా సర్దుకొని కిందకు వచ్చేస్తే సరిపోతుందనమాట. ఒక్కసారి అలాగ నీట్గా ఒక్కసారి చీపురు పెట్టి ఒక 2 minutesలో పైన అలాగా తుడిచేసి పెట్టేస్తాను అనమాట. సో ఇంకా నాకు కిందకి పని అనేది ఈజీ అయిపోతుంది. సో అలా అయితే నేను వర్క్ మేనేజ్ చేసుకుంటా. అండ్ చూసారు కదా, ఇక్కడ కుషన్స్ మొన్న దివాళీకి వేసినవి. సో దివాళీ తర్వాత ఇంకా కుషన్స్ కూడా చేంజ్ చేయలేదు. సో ఇంకా ఈవేళ ఏంటంటే బ్లూ కలర్ వేసాను కదా, బెడ్షీట్సే వేస్తానండి మ్యాక్సిమం. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చాం కదా, ఇంక ఇంట్లో ఫర్నిచర్ కూడా ఏం లేదు. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది మా ఇంట్లో ఫర్నిచర్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు కొన్నిటికి టైం పడుతుంది. సో అన్నిటి కోసం కూడా వెయిటింగ్ అనమాట నేను. ఇంకా ప్రజెంట్ ఏంటంటే ఇల్లు కట్టుకున్నాము, అదొకటే చాలా హ్యాపీ అనమాట. సో ఇంకా ఇంట్లోకి ఒక్కొక్క వస్తువు అనేది మనం టైం వచ్చినప్పుడు అవే వస్తాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో మా ఇంట్లో ఫర్నిచర్ లేదనమాట. సో అందుకనే ఉన్న వాటితోనే ఇలా నీట్గా అయితే ఇల్లు అన్నీ నేను కీప్ చేసుకుంటా. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, కింద బెడ్రూమ్ మీకు ఎప్పుడు చూపించను, ఎందుకు అనుకుంటే ఫర్నిచర్ లేదనమాట, ఖాళీగా ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా. సో అందుకే ఇంకెప్పుడు
ఎప్పుడు కూడా మీకు నేను షో చేయలేదన్నమాట. సో ఎనీవే ఇవాళ అయితే ఇలాగా నీట్గా అయితే ఈ బెడ్షీట్ వేసి నా దగ్గర ఉన్న పాత పిల్లోసే చక్కగా ఇలా కుషన్ కవర్స్ వేసుకొని పెట్టుకున్నా. అండ్ నేనేంటంటే ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు నా వ్లాగ్ నేనే చూసేసుకుంటున్నా అనమాట. సో ఇదేనండి థర్స్డే నేను చేసిన వర్క్స్ అన్నీ కూడా. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్.